చూస్తే పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. ఆ దేశం గుండెపైనే కొట్టాం. ఉగ్ర సౌదాలనే కాదు, వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాం. భారత్ దాడులను తట్టుకోలేకే దిగొచ్చారు. ఇప్పుడు ఇస్తున్నది విరామమే. వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ. ఉగ్రవాదం, ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చలు. సింధూరం తుడిచిన పరిణామం ఏంటో ముష్కర్లకు తెలిసొచ్చింది. నవయుగ యుద్ధంలో పాక్ని మట్టి కరిపించాం. స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత్ ప్రళయ భీకర దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ చివరికి కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నవయుగ యుద్ధంలో పాకిస్తాన్ని భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ళ గుండెపైనే కొట్టగలిగామని పేర్కొన్నారు. ఆ దేశ ప్రవర్తనని పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ వైఖరిని స్పష్టంగా చాటి చెప్పారు. దాయాద్ దేశం మన పాఠశాలలు సాధారణ ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటే వారి ముఖ్యమైన మౌలిక వస్తువులు ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేసి మన సత్తాను చాటగలిగామని ప్రకటించారు. 21వ శతాబ్దపు సరికొత్త యుద్ధంలో భారత్ తన స్వదేశీ ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించిందన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజలను చంపేందుకు ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర సౌదాలను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరు మోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్టు ప్రకటించారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన పాక్ ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమేనని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ప్రజలను రక్షించుకోవడానికి ఎంత పెద్ద నిర్ణయాన్ని కనుక వెనుకాడబోమని పాక్కి తేల్చి చెప్పారు. అన్నిటికంటే ముందు మన సేనలు, నిఘా విభాగాలు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరపున శాల్యూట్ చేస్తున్న ఆపరేషన్ సింధూర్ లక్ష్యం సాధించడానికి మన వీర సైనికులు విశేష శౌర్య పరాక్రమాలు ప్రదర్శించారు. నేను వారి వీరత్వం, సాహసం, పరాక్రమాన్ని ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నా. పహల్గాంలో ఉగ్రవాదుల ప్రవర్తన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సెలవుల్లో ఆనందంగా గడుపుతున్న వారిని మతమడిగి మరీ పిల్లల ముందు పాశవికంగా చంపడం ఉగ్రవాద వికృత రూపానికి, క్రూరత్వానికి పరాకాష్ట. దేశ సామరస్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఇది నాకు వ్యక్తిగతంగా అత్యంత దుఃఖం కలిగించింది. ఈ దాడి తర్వాత దేశం మొత్తం ఒక్కటైంది. ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించాలని నినదించింది. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేందుకు ఆ తర్వాతే మేము భారత సేనలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చాం. మన సోదరిమణులు, బిడ్డల నుదుటి సింధూరం తుడిచేయడానికి ప్రయత్నించిన ప్రతి ఉగ్రవాద సంస్థలకు దాని పర్యవసానం ఏంటో తెలిసి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు కాదు, కోట్ల మంది ప్రజల మనోభావాల ప్రతిబింబం. న్యాయం కోసం అఖండ ప్రతిజ్ఞ. భారతీయ సేన పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసింది. భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నదని ఉగ్రవాదులు కల్లో కూడా ఊహించలేదు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతీయ క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద సౌదాలతో పాటు వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాయి. బహావల్పూర్, మురిష్కేల్లో ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలుగా మారాయి. ప్రపంచంలో ఎక్కడ ఏ పెద్ద ఉగ్రవాద దాడి జరిగినా అందులో వీటి పాత్ర ఉంటుంది. 9/11 సహా దేశంలో దశాబ్దాల తరబడి జరుగుతూ వచ్చిన పెద్ద ఉగ్రవాద దాడులన్నీ వీటితో ముడిపడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన సోదరిమణుల సింధూరం తుడిచేస్తూ వచ్చారు. అందుకే ఆ ఉగ్రవాద ప్రధాన కార్యాలయం సైన్యం ధ్వంసం చేసింది. గత 3 దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతూ భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వచ్చారు. ఒక్క దెబ్బతో వీరిని సైన్యం తుడిచిపెట్టింది. భారత్ కార్యాచరణ చూసి పాకిస్తాన్ పూర్తి నిరాశ నిస్పృహలకు కూలిపోయింది. ఒక రకంగా బెత్తరపోయింది. ఈ తత్తరపాటుతో మరో దుస్సాహసానికి పాల్పడింది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు పలకడానికి బదులుగా భారత్పైనే దాడి చేయడం మొదలుపెట్టింది. మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, ఆలయాలు, సామాన్య ప్రజల ఇళ్లను, మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు ఎలా గడ్డిపోచల్లా గాల్లో కలిసిపోయే ప్రపంచం చూసింది. పాకిస్తాన్ చాలా గర్వంగా భావించే వైమానిక స్థావరాలను మన సైన్యం పూర్తిగా దెబ్బతీసింది. ఆ నష్టాన్ని ఊహించడం కష్టం. అందుకే బయటపడే మార్గం కోసం పాకిస్తాన్ వెదికింది. ప్రపంచం మొత్తం తిరిగి అందరినీ ప్రాధేయపడింది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం పాకిస్తాన్ సైన్యం మన DGMOని సంప్రదించింది. ఆలోపే మనం పాకిస్తాన్లో మొత్తం మౌలిక వస్తువులను పూర్తిగా ధ్వంసం చేశాం. ఉగ్రవాద స్థావరాలను శిథిలాలుగా మార్చేశాం. అందుకే తమ వైపు నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు, సైనిక దుస్సాహసాలు ఉండవని పాకిస్తాన్ చెప్పింది. భారత్ కూడా వాటిని పరిగణలోకి తీసుకుని ఆలోచించింది. యుద్ధ మైదానంలో మనం ప్రతిసారి పాకిస్తాన్ని మట్టి కరిపించాం. ఆపరేషన్ సింధూర్ రూపంలో ఎడార్లు, పర్వతాల్లోనూ మన సామర్థ్యాలను ప్రదర్శించాం. ఈ ఆపరేషన్ ద్వారా భారత్లో తయారీ, ఆయుధాల ప్రామాణికత నిరూపితమైంది. ఈ యుగం యుద్ధానిది కాదు, ఉగ్రవాదులది కాదు. దేశ ప్రజలారా, ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధ భగవానుడు మనకు శాంతి మార్గం చూపారు. శాంతి మార్గం కూడా అత్యంత శక్తితోనే ఉంటుంది. వికసిత్ భారత్ కళలను సాకారం చేసుకోవాలంటే భారత్ శక్తిశాలి కావడం చాలా అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించడం కూడా అత్యవసరం. గత కొన్ని రోజుల్లో భారత్ ఇదే చేసింది అని మోడీ పేర్కొన్నారు. భారత్ మాతాకి జై అని 3 సార్లు నినదించి 22 నిమిషాల ప్రసంగాన్ని ముగించారు. అయిపోతే